హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీడ్ విత్ యశు. శివమహాపురాణం విద్యేశ్వర సంహిత చదువుకుంటున్నామండి. ఈరోజు 6వ రోజు. మీరు ఫస్ట్ ఈ వీడియో క్లిక్ చేసినట్లయితే ఇంతకు ముందు 5 వీడియోలు అప్లోడ్ అయ్యి ఉన్నాయండి, అవి కూడా చూసేయండి. ఇప్పుడైతే మొదలు పెడదామండి. నిన్నటి భాగంలో బ్రహ్మ విష్ణువులు ఇరువురు ఈశ్వరుడికి అడిగారండి, సృష్టి మొదలగు 5 జగత్ కార్యాలు ఏంటి అన్న దాని గురించి విపులంగా చెప్పమని. ఈశ్వరుడు దీర్ఘంగా చెప్తున్నారండి. అదే కంటిన్యూ చేద్దాం. చలారా, నా ధ్యానాన్ని విడిచిపెట్టడం వల్ల మీకు అజ్ఞానం ప్రాప్తించింది. నా యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు. జ్ఞాన సిద్ధికై, అహంకారం నిర్మూలనకై ఓంకారం మంత్రాన్ని జపించండి. అది సర్వమంగళప్రదం. గతంలో ఉపదేశించాను. ఈ ఓంకారం ప్రప్రథమంగా నా ముఖం నుంచి పుట్టింది. దాని లక్ష్యార్థం నేనే. అది నన్నే బోధిస్తుంది. ఈ ఓంకారం వాచకం, నేను వాచుణ్ణి. అది నా స్వరూపం. దాని నిత్యస్మరణ నా స్మరణయే అవుతుంది. ఈ మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెబుతున్నాను, వినండి. ముందుగా ఉత్తర ముఖం నుండి అకారం, పశ్చిమ ముఖం నుండి ఉకారం, దక్షిణ ముఖం నుండి మకారం, తూర్పు ముఖం నుండి బిందువు, మధ్య ముఖం నుండి నాదం పుట్టి ఈ మంత్రం 5 విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై అనే ఏకాక్షర మంత్రమై నిలిచింది. నామరూపాత్మకమైన ఈ జగత్తును గూర్చి సత్యాన్ని కుల, అకుల, కుల అనగా దేవి స్త్రీ, అకుల అనగా దేవ పురుష మంత్రాలుగా వేదం చెప్పింది. అవి వేరువేరుగా ఉన్నాయి, కానీ ఈ ఓంకార మంత్రం శివశక్తి బోధకం. స్త్రీ పురుష శక్తులు రెండూ ఇందులో ఉన్నాయి. ఈ ఓంకారం నుండి అకారాది వరుస మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది. ఇది సగుణుడు సాకారుడు అయిన భగవానుని బోధిస్తుంది. ఈ పంచాక్షరి నుండి 5 వర్ణములు గల 5 వర్గములతో కూడిన వర్ణమాల పుట్టింది. శిరోమంత్రము అని చెప్పబడే 4వ పాదంతో సహా 3 పాదాలు గల గాయత్రి మంత్రం కూడా దీని నుంచే పుట్టింది. దాని నుండి సమస్త వేదములు, వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆయా మంత్రాల వలన అంతమాత్రపు సిద్ధి. ఈ ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి. తుదకు మోక్షం కలుగుతుంది. ఇంతవరకు ఉపదేశించి శివుడు నందికేశ్వరుడి వైపు చూశాడు. శివాజ్ఞను ఎరిగిన నందీశ్వరుడు బ్రహ్మ విష్ణువులను ఉత్తరముఖంగా ఆసీనులను చేసి వారి శిరస్సులపై తన హస్తపద్మాలుంచి తిరిగి ఆ మహామంత్రాన్ని ఉపదేశించాడు. వారిద్దరూ ఆ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి యంత్రతంత్రపూర్వకంగా గ్రహించి గురుదక్షిణగా తమ్ము తామే ఆత్మసమర్పణ చేసుకున్నారు. అనంతరం చేతులు జోడించి జగద్గురువైన మహాదేవుని ఇలా స్తుతించారు. శ్లోకాన్ని స్క్రీన్పై ఉంచుతున్నానండి, తాత్పర్యం మాత్రం చదువుతున్నాను. శంకర, నిరాకారుడవైన నీకు నమస్కారము. తేజోరూపుడవైన నీకు నమస్కారము. సాకారుడవైన నీకు నమస్కారం. ఓంకారవాచ్యుడవైన నీకు నమస్కారం. ఓంకారం నీకు చిహ్నం. సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు 5 ముఖములు గల నీకు నమస్కారం. పంచకృత్యములను చేసే పరబ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్కారం. ఆత్మరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, అనంత కళ్యాణ గుణశక్తియుతుడైన నీకు నమస్కారము. సాకార నిరాకార రూపుడైన శివగురువునకు నమస్కారము. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులిరువురు మంత్రాలతో గురువైన శంకరుని స్తుతించారు. అంత అంబికా సహితుడైన శంకరుడు ఆనందించి, ఓ కుమారులారా, నా యథార్థ తత్వాన్ని మీకు బోధించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియచెప్పాను. దేవి కృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవ మంత్రాన్ని జపించండి. దీని వలన సుస్థిరమైన జ్ఞానం, శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి. ఆరుద్ర నక్షత్రయుక్త చతుర్దశి నాడు జపిస్తే అక్షయఫలం లభిస్తుంది. సూర్యుడు మహారుద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి 1,000,000 రెట్లు ఫలం అధికం. మార్గశీర్ష యొక్క అంత్యకాలం, పునర్వసు యొక్క ప్రారంభ కాలంలో చేసిన పూజా, హోమం, తర్పణాదులు ఆర్ద్రతో సమమైన ఫలం చేకూరుస్తుంది. ప్రాతకాలంలోనూ మధ్యాహ్న సంధికాలాల్లోనూ నన్ను దర్శించాలి. రాత్రి ఎందు కానీ లేక సంధ్యాకాలములందు కానీ చతుర్దశి తర్వాత తిథిలో కలిసి ఉన్న కాలం నా దర్శనానికి మిక్కిలి శ్రేష్టం. కుమారులారా, నా లింగం మరియు మూర్తి రెండూ సమానమైనవే. అయినా సాధకులకు లింగార్చన శ్రేష్టం. మోక్షార్థి అయిన వానికి లింగార్చన శ్రేష్టతరం. లింగాన్ని ఓంకార మంత్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ పూజించాలి. సాధకుడు తాను స్వయంగా లింగ ప్రతిష్ఠ చేసి లేదా ఇతరులచే ప్రతిష్టాపన చేయించి షోడశోపచార పూజా విధానంతో అర్చిస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలడు. ఈ విధంగా లోకపాలకులైన బ్రహ్మ విష్ణువులకు ఉపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతర్హితుడయ్యాడు. సూతుణ్ణి ఋషులిలా అడిగారు, ఓ సూత, లింగాన్ని ఎలా ప్రతిష్టాపించాలి? లింగం యొక్క లక్షణాలేమిటి? దానిని ఎలా అర్చించాలి?
దేశ కాలాదులను అనుసరించి దేనితో లింగాన్ని నిర్మించాలి? ఋషుల ప్రశ్నలకు సమాధానంగా సూతుడిలా చెప్పసాగాడు. ఋషులారా, సావధానంగా వినండి. అనుకూలమైన శుభముహూర్తంలో, పుణ్యక్షేత్రంలో, నదీ తీరంలో, పార్థివ జల తేజోమయ లింగాల్లో మనకిష్టమైన లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యము అర్చించాలి. కల్పంలో చెప్పబడిన విధంగా అర్చించాలి. చల ప్రతిష్టలో చిన్న లింగం, అచల ప్రతిష్టలో పెద్ద లింగం శ్రేష్టం. సలక్షణాలతో కూడిన లింగాన్ని పీఠంతో సహా స్థాపించాలి. మండలాకారంగా కానీ, చతుర్భుజాకారంగా కానీ, త్రికోణాకారంగా కానీ, కట్వాంగం వలె మధ్యలో సూక్ష్మంగా కానీ ఉంటే మహాఫలం. చల ప్రతిష్టలో లింగాన్ని మట్టి, రాయి, లోహం మొదలైన పదార్థాలతో చేయవచ్చు. పీఠాన్ని, లింగాన్ని ఒకే పదార్థంతో చేయాలి. బాణలింగానికి ఈ నియమం వర్తించదు. లింగం కర్త యొక్క 12 వేళ్ల పరిమాణం ఉంటే చాలు. ఎక్కువ ఉన్నా దోషం లేదు. చల ప్రతిష్టలో లింగ పరిమాణం యజమాని యొక్క వ్రేలంతా ఉండవచ్చు. చల ప్రతిష్టలో ముందు శిల్పశాస్త్రానుసారంగా దేవాలయాన్ని నిర్మించాలి. అందులో గర్భగుడి సుందరంగాను, దృఢంగాను, అద్దం వలె స్వచ్ఛంగాను ఉండాలి. 4 దిక్కులలోనూ నవరత్నాలంకృతమైన 4 ద్వారాలుండాలి. లింగాన్ని ప్రతిష్ఠించు స్థానంలో నీల, రక్త, వైడూర్య, శ్యామ, మరకత, ముక్తద, ప్రవాల, గోమేద, వజ్రములు అనే 9 రత్నాలను వేదోత్తపురస్సరంగా ఉంచాలి. సద్యోజాతాది మంత్రాలచే లింగాన్ని 5 స్థానాల్లో పూజించాలి. సాకారుడైన ఈశ్వరుడికి, ఇతర దేవతలకు హవిస్సుతో అగ్నిలో హోమం చేయాలి. గురువును, ఆచార్యుని దక్షిణతో అర్చించాలి. బంధు జనల కోర్కెలను తీర్చి ఆర్తులకు ధనధాన్యాదులను, పశువులను దానమివ్వాలి. చరాచర జీవులన్నిటినీ ప్రయత్నపూర్వకంగా సంతోషపెట్టాలి. బంగారంతో, నవరత్నాలతో లింగ గర్తాన్ని పూరించాలి. ఇక్కడ గర్తాన్ని పూరించాలి అంటే లింగం పెట్టడానికి తీసిన గోతి ఉంటుంది కదా, అందులో నవరత్నాలు, బంగారం అనేసి పూరించాలి అన్నట్టు చెప్తున్నారు. సద్యోజాతాది మంత్రాలను పఠిస్తూ మంగళకరమైన మహాదేవుని ధ్యానించి ఓంకారంతో దిక్కులు ప్రతిధ్వనింపగా శంఖనాదం చేస్తూ గర్తంలో లింగాన్ని ప్రతిష్ఠించి పీఠంతో కలపాలి. ఆపై దృఢమైన లేపనంతో లింగ పీఠాలను సుస్థిరం చేయాలి. అట్టి దేవాలయంలో ఉత్సవార్థం బయటి పూజలకై పరమ మంగళకరమైన పార్వతీ పరమేశ్వరులను పంచాక్షరితో స్థాపించాలి. ఆ మూర్తులను గురువుల నుండి గాని, సాధు పురుషులచే పూజింపబడిన దానిని గాని తెచ్చుకోవచ్చు. ఈ విధంగా లింగాన్ని, మూర్తిని అర్చిస్తే శివపదం లభిస్తుంది. అంతేకాక లింగం 2 విధాలుగా చెప్పబడింది. ఒకటి స్థావరం, రెండవది జంగమం. చెట్లు, లతలు ఇత్యాదులు స్థావరాలు, క్రిమికీటాదులు జంగమాలు. స్థావర లింగాన్ని జలసేవనంతోనూ, జంగమలింగాన్ని ఆహారాదులతోనూ సంతోషపెట్టాలి. ఇదే శివపూజ. సర్వత్రా పీఠం దేవీ స్వరూపం, లింగం చిన్మయ స్వరూపం. ఏ విధంగా శంకరుడు ఉమాదేవిని ఎల్లప్పుడూ తన అంకపీఠంపై అధివసింప చేసుకొని ఉంటాడో ఆ విధంగానే లింగం పీఠాన్ని ధరించి ఉంటుంది. ఈ విధంగా మహాలింగాన్ని స్థాపించి ఉపచారాదులతో పూజించి ధ్వజారోహణాది ఉత్సవాలను జరిపించాలి. మానవుడు అచల ప్రతిష్ఠ వలన శివధామాన్ని, చల ప్రతిష్ఠ వలన శివపదాన్ని పొందుతాడు. లింగాన్ని షోడశోపచార పూజలతో అర్చించాలి. 1 ఆవాహన, 2 ఆసనం, 3 అర్ఘ్యం, 4 పాద్యం, 5 ఆచమనం, 6 అభ్యంగనం, 7 వస్త్రం, 8 గంధం, 9 పుష్పం, 10 ధూపం, 11 దీపం, 12 నైవేద్యం, 13 నీరాజనం, 14 తాంబూలం, 15 నమస్కారం, 16 ఉద్యాపన. ఇవి షోడశోపచారాలు. వీటిని యథాశక్తి ఆచరించాలి. కనీసం అభిషేక, నైవేద్య, నమస్కార తర్పణాలను యథాశక్తి చేసిన వారికి శివపదం లభిస్తుంది. దేవతలచే, ఋషులచే లేదా ఇతర మానవులచే లేదా స్వయం వ్యక్తమైన లేదా సాధకుడు తాను ప్రతిష్ఠించిన నూతన లింగాన్ని యథావిధిగా అర్చించి లేదా పూజా ద్రవ్యాలను దానమిచ్చిన మరణానంతరం కైలాసధామాన్ని చేరుకుంటాడు. కనీసం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ, నమస్కారాదులు చేసిన, ప్రతినిత్యం శివలింగ దర్శనం చేసిన శివ సాయుధ్యం లభిస్తుంది. మట్టి, పిండి, గోమయం, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలాలు, బెల్లం, వెన్న, విభూతి, అన్నం ఈ మొదలైన వాటిలో తన మనసుకు నచ్చిన వస్తువుతో లింగాన్ని చేసి యథావిధిగా శక్తి మేరకు అర్చించాలి. లింగ పరిమాణం విషయంలో నిషేధమేమీ లేదు. దేన్నైనా లింగ భావనతో పూజించవచ్చు. సాధకుని శ్రమకు తగిన ఫలాన్ని ఇచ్చేవాడు శంకరుడే కదా. లింగాన్ని కానీ, లింగం యొక్క వెలను కానీ శ్రద్ధాభక్తులతో శివభక్తునికి సమర్పిస్తే శివపదం లభిస్తుంది. నిత్యం ఓంకారాన్ని 10,000 జపించినా లేదా ఉభయ సంధ్యల యందు 1000 చొప్పున జపించిన ఆ భక్తుడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు.
ఓంకారాన్ని దీర్ఘ మకారాంతంగా జపిస్తే మనశ్శుద్ధి కలుగుతుంది. సమాధి స్థితిలో మానసికంగానూ ఇతర కాలాలలో ఇతరులకు వినపడని విధంగానూ చేయాలి. బిందువు నాదములతో కూడిన ఓంకారం సమాన ప్రణవం. అంటే ఓం సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఓం నమః శివాయ. మిగిలింది రేపు కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి 30 డేస్ కంటిన్యూగా నిద్రపోలేదు, అయినా హెల్తీగానే ఉన్నాడు. సీక్రెట్ ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి, లేకుంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పచ్చిగుడ్డు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.